మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గోదావరి ప్రజల చిరకాల కోరిక అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ వెయిట్ చేస్తున్నారు. మరి ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే చేసిన పరిస్థితి ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ హావ్లాక్ వంతెన ఆధునీకరిస్తున్నారు. ఇదంతా కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి పనులు చేపడతారంటూ కూడా గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం దానికి శంకుస్థాపన జరిగి పనులన్నీ కూడా పరుగులు పెట్టబోతున్న పరిస్థితి. 2027లో అఖండ గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న ఈ తరుణంలో మొత్తం అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు ఉందంటూ కూడా ఇప్పటివరకు నాయకులు చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో మరి దానికి అనుగుణంగానే ఈరోజు మనం చూస్తున్నాం. హావ్లాక్ ఆధునీకరణకి సంబంధించి 94.44 కోట్ల సొమ్మును దీనికి వెచ్చించబోతున్నట్టు తెలిసింది. మొత్తం ఈ బ్రిడ్జ్ 2.7 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటే అందులో 54 స్పాన్లు ఉన్నాయి. అంటే ఇందులో దాదాపుగా సగం అంటే 25 స్పాన్లు అన్నీ కూడా అక్కడి వరకు ఈ హావ్లాక్ వంతెన అభివృద్ధి చేయబోతున్నట్టు మనకి తెలుస్తున్న పరిస్థితి. మొత్తం అంటే ఒక్కొక్క స్పాన్కి సంబంధించి అంటే ఈ 25 స్పాన్స్ మనం చూసినట్టయితే మొత్తం హావ్లాక్ వంతెన ప్రాంతంలోని ఒక్కొక్క స్పాన్ కింద కూడా ఒక్కొక్క థీమ్ను ఏర్పాటు చేయనున్నారు. అందులో రాజమహేంద్రవరం చరిత్ర, ఏపీ చరిత్రను తెలిపే స్పాన్లు ఉంటున్నాయి. ఇక జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్లు, స్పేస్ థీమ్, అర్బన్ హాల్ట్, క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్వే మ్యూజియం, అక్వేరియం, టన్నెల్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా. ఇక ఈ థీమ్ జోన్లకు ఆనుకుని సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందేలా 10 బఫర్ స్పేస్ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే అన్నీ కూడా రిఫ్రెష్మెంట్ స్టాల్స్ కూడా ఉండబోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా 18వ స్పాన్ అనంతరం 120 ఎకరాలు అంటే మనం వీడియోలో చూడొచ్చు. దాన్ని బ్రిడ్జ్ లంక అంటారు. ఆ బ్రిడ్జ్ లంక అంటే 120 ఎకరాల కింద ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించినట్టు తెలుస్తుంది. మొత్తంగా గోదావరి నది వెంట ఘాట్లకు వెళ్లేలా బ్రిడ్జ్ లంక వద్ద బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హావ్లాక్ వంతెన పక్కనే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి కూడా టెండర్లు ఇప్పటికే ఖరారయ్యి ఆ పనులున్న పరిస్థితి. మొత్తంగా అంటే ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇదంతా కూడా పుష్కరాలకి అంటే 2027 ఆగస్టు కల్లా ఇవన్నీ కంప్లీట్ అయిపోయి సందర్శకులను అంటే అంటే లాస్ట్ టైం పుష్కరాలకు చూసుకున్నట్టయితే దాదాపుగా 10 లక్షల మంది 15 లక్షల మందికి రోజుకు విచ్చేసిన పరిస్థితి. బట్ ఈ పుష్కరాలు అంటే ఈ 12 రోజుల పాటు ఈ అఖండ గోదావరి పుష్కరాలకు సంబంధించి దాదాపుగా 8 కోట్ల మంది సందర్శకులు కేవలం రాజమహేంద్రవరం వస్తున్నట్లు తెలుస్తున్న పరిస్థితి. మరి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా కూడాను ఎందుకంటే ఈ అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ ఒక శిలాతారణంగా ఉంటుంది. ఇక్కడి నుంచే ఎన్నో బ్యూటిఫుల్ డెస్టినేషన్ స్పాట్స్ ఉన్నాయి. కాబట్టి రాజమహేంద్రవరం అంటేనే గోదావరి కాబట్టి గోదావరి సుందరీకరణ పనిలో భాగంగా మొత్తం ఈ ప్రాజెక్టు వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ఈ గోదావరి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతున్న పరిస్థితుల్లో చాలామంది మాత్రం పనులు ఏదైతే చెప్తున్నారో అదే విధంగా కంప్లీట్ అవ్వాలని వీళ్ళంతా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.